అందరికీ నమస్కారం అండి. ఈ వారం విషయాలు షేర్ చేసుకుందాం. యాక్చువల్గా డైలీ ఏమాత్రం వీలున్నా కానీ లైవ్లోకి వచ్చి మీతో కొన్ని విషయాలు చెప్దాము, మీ అభిప్రాయాలు కూడా తీసుకుందాము. మీరు ఏం చెప్తారో వింటే నాకు కూడా అర్థమవుతుంది. ఆ విషయాల మీద డిస్కస్ చేద్దాం. ఏది ఇంట్లో డిస్కస్ చేస్తాం కదా, ఫ్యామిలీ మెంబర్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం కదా, అట్లా అన్నట్టు, అంతకుమించి మరేం కాదండి. సో మరి మీకు నేను ఆ ఫీల్ ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది నాకు తెలియదు. దయచేసి కామెంట్లు చెప్పండి. లైవ్ ఎందుకు పెడుతున్నాను అంటే ప్రత్యేకంగా మీ కామెంట్ల గురించి అండి. మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు, వీటి కోసమే. ఇక ప్రత్యేకంగా మళ్ళీ నేను చెప్తాను ఏంటంటే, లైఫ్ స్టైల్ ఇష్యూసే నేను షేర్ చేస్తున్నానండి. కేవలం లైఫ్ స్టైల్ అంటే నేను బలంగా నమ్ముతానండి. చిన్న అలవాట్లు, లైఫ్ స్టైల్కి సంబంధించిన అలవాట్లు మన జీవితాన్ని హ్యాపీగా ఉంచుతాయి, హెల్తీగా ఉంచుతాయి. ఏది అన్ని రకాలుగాను, అటు ఫైనాన్షియల్గాను, అలాగే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ లైఫ్, చిల్డ్రన్ కేర్, పేరెంటింగ్, మరి ఇవన్నీ లైఫ్ స్టైలేనండి. అంతకుమించి ఏం అనుకోం. లైఫ్ స్టైల్ అనగానే అదేదో ప్యాషను, లేకపోతే అదేదో షాప్ పేరు అనుకుంటారు చాలామంది. లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం, జీవన శైలి మారిపోయిందండి, పూర్తిగా మారిపోయింది. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 100 ఏళ్ల కిందట మన వాళ్ళు ఎలా ఉన్నారు, 200 ఏళ్ల కిందట మన వాళ్ళు ఎలా ఉన్నారంటే అప్పట్లో వాళ్ళు బాగున్నారేమో అనిపిస్తూ ఉంటుంది చాలా విషయాల్లో. అంటే ఎంత ఆందోళన లేదు, ఎంత ఒత్తిడి లేదు, అంటే ఎన్ని రకాల దరిద్రాలు, అబ్బా ఎందుకు వచ్చిన జీవితం రా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి మనలో. మరి అప్పట్లో వాళ్ళు ఎవరికి అనిపించలేదు. అప్పట్లో ఈ ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఈ కార్లు లేవు, అసలు ఈ సోషల్ మీడియా అసలు లేదనుకోండి. అసలు మనుషులే, ఇంతమంది మనుషులు లేరు. చుట్టూ 10-20 మంది మనుషులే ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా హాయిగా ఉండేవాళ్ళు. విషయం ఏంటంటే కొన్ని మనం తెచ్చుకోవాలి, కొన్ని వదిలేయాలి. వాటి గురించే నేను చెప్తూ ఉంటానండి. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు మీరు ఏం చేస్తుంటారు అని. చాలామందికి చెప్పాను చాలాసార్లు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక సీనియర్ ఆఫీసర్ని, గవర్నమెంట్లో పనిచేస్తూ ఉంటాను, చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ని. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల బాధలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా స్వయంగా మీరు ఎక్కడైనా పోర్టల్లో పెట్టుకున్నా ఉంటాయి చూడండి, అవన్నీ నాకు వస్తాయి. వాటిని పరిష్కరించడం అంటే మీ బాధల్ని కాస్త గమనించి పరిశీలించి చెయ్యి తగ్గవన్నీ కూడా చెయ్యండి అయ్యా బాబు, ఏ మాత్రం అవకాశం ఉన్నా చేయండి. చేయలేకపోతే ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంపతితో, సహానుభూతితో చెప్పండి అని మా ఆఫీసర్లకి చెప్తూ ఉంటాను. సో ఈ క్రమంలో బోల్డ్నంత అనుభవం వస్తూ ఉంటుంది. బోల్డ్ ప్రపంచం చూస్తూ ఉన్నాం కదండి. కామెంట్లో దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా ఇబ్బందులు, డౌట్లో ఉంటే పెట్టచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగని ఎక్కడ పెడితే చేస్తానని కాదు, మీరు ఎక్కడ పెట్టుకున్నా అన్నీ ఆ పని అవుతూనే ఉంటుంది. సరే మళ్ళీ విషయానికి వస్తున్నాను. లైఫ్ స్టైల్ ఇష్యూస్ చెప్తున్నప్పుడు చాలామంది నేను ఏదో డాక్టర్ని అనుకుంటున్నారు. కాదు, నేను ఆ డాక్టర్ని కాదు, వేరే డాక్టర్ని. అంటే పిహెచ్డి చేస్తాం కదండి, రీసెర్చ్ చేస్తాం కదండి, ఆ డాక్టర్ని. అంటే రీసెర్చ్ చేసే క్రమంలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని పట్టుకుంటే లోతు వెళ్ళి చదువుతాను. అంటే నేను సామాజిక శాస్త్రాలు చదివిన వాడిని, అంటే సమాజం చూసిన వాడిని కాబట్టి సామాజిక శాస్త్రాల్లో రీసెర్చ్ ఫెలోని. ఆ రీసెర్చ్లో క్రమంగా నాకు ఇవన్నీ అలవాటైపోయినాయండి. చుట్టూ సమాజాన్ని పరిశీలించడం వగేరా. ఇంకెలాగూ ఉద్యోగంలో ఉన్నాం కదా, ఉద్యోగ జీవితంలో కూడా ఇవన్నీ కూడా సరే నా డబ్బు ఎంతసేపు కొట్టుకుందాం కానీ నేను డాక్టర్ని కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అలాగని పిచ్చి ఇవన్నీ చెప్పనండి. ఫేమస్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఏవి నేచర్ కానీ, మేయో క్లినిక్ కానీ, WHO రిపోర్ట్స్, ఇలాంటివి చదవటం నాకు అలవాటు, బాగా ఇంట్రెస్ట్ అండి. ఏం చెప్తోంది, ఏంటి ప్రపంచం ఎటుపోతోంది అని. అంటే సివిల్ సర్వీసెస్ కోసం, వీటి కోసం, జనరల్ స్టడీస్ వగేరా గట్టిగా చదివిన వాళ్ళం కదండి. ఆ విషయాలు మీకు చెప్పడం కోసం. ఇంకా మీకెందుకే చెప్తున్నాను అంటే, ఇంతకుముందు రిపోర్టర్గా చేశాను నేను ఈనాడులో. అంటే ఆ స్కిల్ కూడా పోకూడదు అనే ఉద్దేశంతో, అవి రిపోర్టింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ కదండి, అదొకటి. రెండోది, నేను ఎంత బాగా మాట్లాడగలను, బాగా అంటే మెస్మరైజింగ్గా మోసం చేస్తూ లేనిపోని పదాలన్నీ తీసుకొచ్చి మాట్లాడడం కాదు నా ఉద్దేశం. అవసర వాళ్ళకి అవసరం అయ్యేలాగా, అర్థమయ్యేలాగా ఎంతవరకు చెప్పగలుగుతున్నాను, తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని, మంచి విషయాన్ని చెప్పగలుగుతున్నానా లేదా అనే విషయం షేర్ చేయడం కోసం, అంటే ఆ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీడియోలు చేస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే నా మెయిన్ పర్పస్ అదండి. అర్థమైపోయిందా మీకు? సో మీరు కూడా ఈ రకమైన స్కిల్, అంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, 10 మందితో మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, ఉన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చక్కగా చెప్పేయాలి, ఎలాంటి విషయం మీదైనా కానీ మాట్లాడగలిగే శక్తి సంపాదించుకోవాలి అంటే ఇది ఉపయోగపడుతుందండి. అంతమించి ఏం కాదు. ఇక్కడ ఏదో ఫాలోవర్స్ని సంపాదించుకోవాలి, లేకపోతే లైకులు కొట్టించుకోవాలి, పాపులర్ అయిపోవాలి, మనం ఏదో ఒక డబ్బు సంపాదించాలి, అలాంటిది ఏమీ లేదు. జీరో. అసలు నేను ప్రమోషన్ చేయను, మీకు గతంలో చెప్పాను, ఏ ఒక్కడికి చేయనండి. కానీ ఈ మధ్య
చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు, కళాకారులు ఉంటారు చూడండి. కలంకారీ దగ్గర నుంచి ఇంకా చాలామంది ఉన్నారు. అవి ఒరిజినల్ ప్రొడక్ట్స్, మనుషులు కష్టపడతారు, కొన్ని తరాల సంస్కృతి సాంప్రదాయం కదా. దాన్ని కాపాడుకోవాలంటే మనలాంటి వాళ్ళని కాస్త ఒక చేస్తే మంచిది, అది సాయం చేస్తే మంచిదని వాళ్ళకి చేస్తానని చెప్పాను. ఒకటి అలా మొదలు పెట్టాం, వాళ్ళని మాత్రమే ప్రమోట్ చేద్దాం. రెండోది మీకు అవసరం ఉన్నవి కూడా, అంటే ఆ మధ్య చిన్న ఆవులను పెంచుకుంటున్నారు, పొట్టి ఆవులు చాలామంది. అంటే పొట్టి ఆవులు సప్లై చేసేవాళ్ళు మన ఫాలోవర్స్లో ఎవరైనా ఉంటే, మంచి రేట్ ఇస్తే, రిలయబుల్ అయితే నేను కూడా బాగా వెరిఫై చేస్తానండి. 1-10 సార్లు వెరిఫై చేసి ఎస్ వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగుందన్నప్పుడు అలాంటి వాళ్ళని పరిచయం చేస్తాను. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనందరికీ ఒకటి అవసరం, కానీ అక్కడ అతని దగ్గర అది ఉంది, కానీ పాపం అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అతను బాగా జెన్యూన్ పర్సను, నమ్మకస్తుడు, అతనికి ప్రమోషన్లు అవి తెలియదు, అలాంటి వాళ్ళకి చేసి పెడదాం, తప్పేం లేదు. అది ఎవరైనా కానీ, ఈవెన్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నేను చెప్పాను. కానీ మరి ఎంతమందికి నమ్మకం ఉందో నాకు తెలియదు. ఈ ప్లాట్ఫామ్ని ఇటు మేలు చేసేవాళ్ళకి, అటు మేలు పొందే వాళ్ళకి ఉపయోగించవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇంక తర్వాత వచ్చి లైవ్లు ఎందుకు పెడుతున్నాను అంటే, లైవ్ పెట్టకపోతే ట్రస్ట్ పోతుందండి. ఏదో ఒక వీడియోలు తీసుకొచ్చి పోగేసేసి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాడు ఈయన అని మీరు అనుకుంటారనే ప్రమాదంతో లైవ్ పెడుతున్నాను. సో మరి ఇక్కడ మీరు వస్తున్నారు, వాచింగ్లో ఉన్నారు, కానీ ఎవరు కూడా దయచేసి కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి ప్లీజ్. ఎంతమంది ఉంటే అంతమంది కామెంట్ చేస్తూ షేర్ కూడా చేయండి. ఇంకెవరైనా మన వాళ్ళు వస్తారు అనుకుంటే షేర్ చేస్తే ఆ విషయాల మీద డిస్కస్ చేద్దామని, అంతకుమించి ఏమీ లేదు. ఈ వారం విషయాలన్నీ ఒకసారి ఈ 15 నిమిషాలు, అరగంటలో ఒకసారి డిస్కస్ చేసేసుకుందాం. రీసెంట్గా నేను లాస్ట్ 10 days నుంచి కొద్దిగా యూట్యూబ్లో ఎక్కువ కంటెంట్ పెడుతున్నాను, కాస్త ప్లీజ్ అది వినండి. అంటే ఏం లేదు, ఒక పావు గంట, 10 నిమిషాలు, 20 నిమిషాల పాటు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. లైఫ్ స్టైల్ రిలేటెడే, కొన్ని ఫైనాన్షియల్ ఉంటాయి, కొన్ని ఎడ్యుకేషన్ ఉంటాయి, పేరెంటింగ్ సంబంధించినవి ఉంటాయి. చాలా మంచి కంటెంట్ని తీసుకొని స్టడీ చేసి, ఒక గంట పాటు స్టడీ చేసి దాన్ని అక్కడక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో చూసుకొని ఒక వీడియోగా అందిస్తున్నాను. మీకు అక్కడ హడావిడి, హంగు, ఆర్భాటాలు, ఈవెన్ స్టూడియో లైటింగ్ కూడా ఉండదండి. నేను ముందే చెప్తున్నా, ఫోన్ పెట్టుకుంటాను, చెప్పేస్తాను, పోస్ట్ చేసేస్తాను, అంతే అన్నట్టు, ఇంకేం ఉండదు. అంటే కంటెంట్ ఇంపార్టెంటు, చెప్పేవాడు ఇంపార్టెంటు, నీతి నిజాయితీగా చెప్తున్నాడా అనేదే ఇంపార్టెంట్ తప్పించి వేరే ఏం లేదు. రౌడీ మా రౌడీ గారు అందరికీ నమ్మకం సార్ మీరంటే అన్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కష్టం అండి. నమ్మకం ఒకసారి సంపాదించుకోవడం ఎంత కష్టమో నిలబెట్టుకోవడం కష్టం. కానీ మీది అంటే వేరే రకంగా అనుకోవద్దు. నేను కూడా ఒక్కసారి మీ సోషల్ మీడియా హ్యాండిల్ పేరు గురించి మీరు చూశాక ఒక మాట చెప్పాలనిపించింది. దయచేసి మీరు ఏమనుకోవద్దు, కానీ కామెంట్లో చెప్పండి. మన పేరుని మనం ఎంత అందంగా కావాలంటే అంత అందంగా పెట్టుకోవాలండి సోషల్ మీడియాలో. నేను మళ్ళీ చెప్తున్నాను, లేక ఒరిజినల్ అమ్మా నాన్న నాకు చిన్నారావు అని పెట్టారు పేరు, అదే పెట్టుకున్నాను. యాక్చువల్గా చిన్నారావు అనే పేరు నచ్చుద్దా? సినిమాల్లో చాలామంది కామెడీ ఉంది, మీకు తెలుసు కదా, April 1 విడుదల అనుకుంటా, చిన్నారావు అనే క్యారెక్టర్ ఉంటుంది, కామెడీగా చూస్తారు. ఎందుకు పెట్టారు అంటే అది కామెంట్ చేయలేం, ఎందుకంటే నాన్న పేరు నా పేరు ఒకటే ఉండటం వల్ల, ఇంట్లో చిన్న అని పిలవడం వల్ల, గురువు గారు అంటే అప్పట్లో టీచర్ గారు ఉండేవాళ్ళు, ఆ టీచర్ గారు రావు తగిలిచ్చేసారు, చిన్నారావు అయిపోయింది అంతే. కొన్ని ఏరియాల్లో చెన్న అని ఉంటుంది, చెన్నకేశవ స్వామి చెన్నారావు, కానీ అలా ఆడకుండా ఇలా పెట్టేశారు. అంటే నా ఉద్దేశం పేరునే పెట్టుకోండి అని చెప్పడం ఒకటి. రెండోది, ఇంకేదైనా పెట్టుకోవాలనుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా పెట్టుకోండి. ఇక్కడ స్టార్స్ ఎనేబుల్డ్ అని చెప్తున్నారండి. దయచేసి మీకు ఎవరికైనా స్టార్స్ ఇవ్వాలనిపిస్తే నాకు ఇవ్వండి. అంటే నేను ఇవన్నీ కూడా మీకు ముందే చెప్తున్నాను. వచ్చిన ప్రతిదీ మీరు ఏదైతే ఆదాయం ఇస్తున్నారో స్వయంగా ఏమిచ్చినా కానీ, అది యూట్యూబ్ ఇంకా ఏమీ లేదులేండి, ఇక్కడ కానీ అక్కడ కానీ యూట్యూబ్లోనే వస్తుంది జనరల్గా, ఇక్కడ ఏమీ రాదు. మీకు తెలుసు కదా, ఏదో టమాటాలకు ఉల్లిపాయలకు కూడా ఎవరంటారు కదా. నేను మీకు తెలుసు హీల్ ప్యారడైజ్ అని గతంలో చెప్పాను. ఉచితంగా పిల్లలకి, అనాథ పిల్లలకి చదువు చెప్తారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాం కదండి. ఇక్కడ మనం కష్టపడిపోయి పోట్లాడేది ఏముంది, వచ్చినదంతా కూడా వాళ్ళకి ఇద్దాము, ఇంకో 10 మంది, ఇంకో 50 మంది పిల్లలు చదువుకుంటారు, ఆదాయం అంతా మీది కదండి, నాది కాదు కదా. యూట్యూబ్ రెవెన్యూ ఉన్నప్పుడు నేను ఆ ఎవిడెన్సెస్ కూడా చూపించి ఆ స్కూల్తో కూడా మాట్లాడి చెప్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటున్నారు నారాయణరావు గారు, దంగుబోయినం నారాయణరావు గారు, థ్యాంక్ యూ. సరే, మళ్ళీ ఆ హ్యాండిల్ దగ్గరికి వస్తాను. నెగిటివ్ పెట్టుకోవద్దు దయచేసి. నెగిటివ్ పేరు అనేది మీ హ్యాండిల్స్కి పెట్టుకోవద్దండి. మనకు తెలియకుండానే అలా నెగిటివిటీ పెరిగిపోతుందండి. నెగిటివ్గా ఆలోచిస్తాం, చిన్న చిన్న తప్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్ సైడే ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు నెగిటివిటీ ఎంత అంటే అంత స్ప్రెడ్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసండి, పాజిటివిటీ 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే నెగిటివిటీ ఆల్రెడీ 100 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది, ప్రపంచాన్ని చుట్టేసి వచ్చేస్తుంది కూడా. అలా ఉంది ఈ సోషల్ మీడియా ప్రపంచం. సో
దయచేసి అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. నాకు కూడా చాలా వరస్ట్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. సరే, వాళ్ళ పాపం నోటి సరదా ఏదో తీరుతుందిలే, వాడి సరదా వాడు తీర్చుకుంటున్నాడు అనుకుంటాం. మీలో కొంతమంది వాళ్ళని హెచ్చరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారండి. నాకైతే అది బాగా నచ్చింది. సో చాలా మంచి విషయాలు చెప్తున్నారు అంటున్నారు, కానీ నేను ప్రత్యేకంగా ఎక్కడ రీసెర్చ్ చేసి చెప్పట్లేదు. ఈ ప్రపంచం అంతా ఉన్న విషయాలే. యాదగిరి అఫీషియల్ గారు, యాది టాక్స్ అన్న ఇక్కడ హ్యాండిల్ నేమ్ ఉంది, స్టడీ చేసి చెప్తున్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదండి. కానీ నేను ఎన్ని విషయాలు చెప్పినా, అటామిక్ హ్యాబిట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎంత మంచి పుస్తకం అది, చాలామందికి తెలుసు. కానీ ఎన్ని ఫాలో అవుతున్నాం ఒకసారి ఆలోచించండి. సో నేను ఎన్ని విషయాలు చెప్పినా మీకు పనికొచ్చేయైనా కనీసం ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే నీరు తాగండి, 1 లీటర్ వాటర్ అన్నాను. ఎంతమంది తాగుతున్నారు నిజం చెప్పండి మీలో? పోనీ తాగితే తాగారు, తాగటం చాలా సంతోషం, అద్భుతం, చాలా సంతోషం, అద్భుతం. కానీ రోజుకు కాస్త 1 స్పూన్ వామ్ ఒకరోజు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర ఒకరోజు వేసుకోండి. ఇది కనీసం ఉంటాయి కదా మెంతులు, అన్ని పోపుల పెట్టిలో ఉండేవే, కొత్తగా ఏం వద్దండి. మెంతులు వేసుకోండి, లేదు కొత్తిమీర కాళ్ళలో తీసేస్తాం కదా, పుదీనాను తీసేస్తాం, ఆ కాడలు కాస్త కషాయం చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అంటే తాగుతున్నారా ఫర్ ఎగ్జాంపుల్? లేదు. ఆలోచించి చెప్పండి. నిజమే చెప్పాలి సుమా. ఎంతమంది? తర్వాత ఎంతమంది శరీరానికి పని చెప్తున్నారు చెప్పండి. మనం సుఖానికి అలవాటు పడిపోయాం. మన దరిద్రపు ట్రాన్స్ ఏంటంటే, నా దగ్గర పనిచేసే అబ్బాయి కూడా పాపం ఎక్కడో దూరం నుంచి వచ్చాడు, పని ఇప్పించాను, చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నాడు, అంటే అవుట్ సోర్సింగ్ అండి. హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటే అంత మంచిది అనుకున్నాడండి. అంటే చెప్తున్నాను ఎలా ఉంటాం అంటే, పక్క నుండి చూసి కూర్చొని ఉండేవాడు సుఖం అనుకొని కూర్చొని తిని ఒకే వారం 4 స్టెంట్లు వేయించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాకింగ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది సరిపోదండి. గట్టిగా బ్రిస్క్ వాకింగ్ ఎంతమంది చేస్తున్నారు? 1 గంట వాకింగ్, ఇంకేం అడగట్లేదు. మీకు నచ్చితే నాలాగా సోలోగా పోండి, హాయిగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోండి, మంచి మ్యూజిక్ వినండి, మంచి ఈ ఎండను కూడా ఆస్వాదించండి, మంచి గాలిని ఆస్వాదించండి. నేనైతే ఏం చేస్తానో తెలుసా? చక్కగా 4 కాల్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కాల్స్, ఆత్మీయులు, ఫ్రెండ్స్, ఆ కాల్స్ మాట్లాడేసుకుంటాను, ఆఫీస్ పని చేసేసుకుంటాను. ఇది ఈ వాకింగ్లోనే చిన్న పనులని మెసేజ్కి రిప్లై ఇచ్చేసుకుంటాను, అలాగే మంచి కంటెంట్ చదువుకుంటాను, ఇగో మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇట్లా అండి. అంటే ఎప్పుడు ఏ గంట ఖాళీ దొరికితే ఆ గంట, దానికి ప్రత్యేకంగా ఏముంది. ఇక టీవీలు వగేరా చూడడం చాలా తక్కువ. ఏదైనా మంచి సినిమా, నెట్ఫ్లిక్స్లో మంచి సిరీస్ చూడొద్దని అంటే అవి చూస్తాను. ఇక తిండి, మీరు చెప్పండి, నిజం చెప్పండి. తిండికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కామెంట్లో దయచేసి ఒపీనియన్ చెప్పండి. మొహమ్మద్ షేక్ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు అంటున్నారు, అదే కావాలి. ఎంతమంది ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నా బాధ ఏంటంటే మీలాగా, అంటే మీరు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనే తాపత్రయం తప్పించి వేరే ఏమీ లేదు. ఇంత అనుభవం ఉంది. ఇంత అనుభవం అంటే 40+లోకి వచ్చేసామండి. ఎందుకో లైఫ్ ఇప్పుడు కరెక్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని మంచి అటాచ్మెంట్స్ ఇప్పుడు తగులుతూ ఉంటాయి, డిటాచ్మెంట్స్ కూడా ఇప్పుడు మొదలవుతూ ఉంటాయంటే, పనికి మాలినవి ఏమున్నాయి జీవితంలో, వాటిని వదిలేయాలి అనేది 40+ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ ఎన్లైట్మెంట్ ఏమో మరి రోజు ఈ చెట్టు కింద కూర్చోవడం వల్ల ఆ ఎన్లైట్మెంట్ వస్తుందేమో, నాకైతే తెలియదు. బుద్ధుడికి వచ్చింది చూడండి, రావి చెట్టు మీద కింద కూర్చోవడం వల్ల, అట్లాగా. సో ఆ డిటాచ్మెంట్స్, అనవసరమైన విషయాలు ఏం వదిలేయాలి, అన్నీ ఒకటి. మొన్నటిదాకా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉన్నప్పుడు బాగా తినాలనిపించేది, ఏది చూస్తే అది. స్వీట్ ఉంటే ఇంకో ప్యాకెట్ లేదా అన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు దాన్ని చూస్తే తినాలని అనిపించట్లేదు. ఆహా, పర్లేదు, కంట్రోల్ వచ్చింది. ఇక మందు అనేది ఎప్పుడు అలవాటు లేదులేండి. అసలు ఎంతమంది తాగుతున్నారు కదా, పొలోమని వదిలేస్తే మళ్ళీ అది ఉండిపోద్ది కదండి. ఎప్పుడో 20-25 మధ్యలో ఒక్కసారి ఒక బీర్ బాటిల్ పట్టుకుంటే సగం కూడా తాగలేదులేండి. ఈ కుంకుడు రసం ఎందుకు తాగుతున్నారు వీళ్ళు అని నేను ఒక ప్రశ్న వేసుకున్నానండి. ఈ ఇది కాదురా, ఒక బేజర్ ఉంటుంది, బాగుంటుంది అని అన్నారండి. తీరా బేజర్లోకి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంది. చాంద్ పాషా గారు, మీరు మాకు ఆదర్శం అంటున్నారు. థ్యాంక్ యూ. ఆదర్శాలు ఏమీ లేదండి, మీరు నాలాంటి వాళ్ళే, నేను మీలాంటి వాడిని, అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే నేను ఒక పనిలో ఉన్నాను, ఆ పనిలో పోతూ ఉన్నాను. మీ పనిలో మీరు ఉండండి, మీరు పోతూ ఉండండి, అంతే, ఏం కాదు. ఒక స్థాయికి వెళ్ళిపోతాం అందరం కూడా. 10 మందికి చెప్పగలిగే స్థాయికి వెళ్ళిపోతాం. ముందు మనల్ని మనం బాగు చేసుకోవాలి కదా, 10 మందికి తర్వాత చెప్దాంలేండి. మన లైఫ్ హ్యాపీగా ఉందనిపించాలి. ఏ రోజు అంటే ఆ రోజు హ్యాపీగా ఉందనిపించాలి. అంటే రేపటి రోజు గురించి ఆలోచించవద్దు దయచేసి. నిన్నటి గురించి బెంగపడవద్దు, గుర్తుంచుకోండి. అంటే రేపటి గురించి బెంగపడతాం, నిన్నటి గురించి ఆలోచిస్తాం. రివర్స్లో చెప్పాను, సారీ. అది వదిలేయండి. ఈ రోజే మన జీవితం ఏంటి అంటే ఈ రోజే.
కామెంట్లో చెప్పండి. దయచేసి అందరూ కామెంట్ చేయండి. ఉన్న వాళ్ళందరూ కాస్త ఓపిక చేసుకొని కామెంట్ చేయండి. చిన్న కామెంట్ పెట్టడానికి కూడా బద్దకిస్తే ఎలా అండి? పెడితే నాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. నేను మీకు ఆదర్శం అని నేను మంచిగా చెప్తున్నానని ఇది కాదు. ఏవి బాగున్నాయో చెప్పండి. బాగున్నాయి కంటే కూడా బాగోనివి చెప్పండి దయచేసి. ఇగో ఈ ఇష్యూస్ బాగాలేదండి, లేకపోతే ఇవి ఎత్తుకోవద్దండి, లేకపోతే ఇక్కడ సమాచార లోపం ఉందండి, ఇక్కడ మేము ఇబ్బంది పడ్డామండి, అలాంటివి చెప్పండి. పొంగనూరు శివకుమార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్లు కాదు, నేను ఏం అడిగానో మీకు గుర్తుంది, అవి పెట్టండి. మీరు ఎవరు కూడా మనకు తెలియదండి. మీకు తెలుసా ఆ విషయం? మీరెవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు. కానీ ఇగో సోషల్ మీడియా ఉంది కదా, ఒక కుటుంబం అంటే కుటుంబంలో మీకు ఎంత మంచి టాక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఫ్రెండ్స్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఫీల్ అవ్వండి దయచేసి, అంతకు మించి ఏమీ లేదు. ఒక వెల్ విషర్, ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు మీతో అనుకోండి తప్పించి వేరే రకంగా అనుకోవద్దు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతున్నాడు, ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నాడు, ఇలా వద్దు దయచేసి, అలా అనుకోవద్దండి. అలా అనుకుంటేనే మీ ఇంట్లో వాడినే అనుకోండి, మీ మనిషినే అనుకోండి, మీ మంచి కోసం. మీ మంచి అంటే మన అందరం మంచి కోసం. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, చుట్టూ ఈ రకమైన వాతావరణంలో ఉన్నాము. టాక్సిజం పెరిగిపోతుంది. ఇంత టాక్సిక్ అయిపోతున్నామంటే ఈసారి నేను వచ్చినప్పుడల్లా ఒక మంచి కథ కూడా చెప్దాం అనుకుంటున్నానండి, మనందరికీ ఉపయోగపడే కథ. పులి ఉంది, సారీ ఒక అడవి ఉంది. ఎందుకో గుర్తొచ్చింది ఇప్పుడు. ఒక అడవికి రాజు సింహం కదండి. ఆ సింహం దగ్గర ఒక జిత్తులు మారి నక్క ఉందండి. ఈ నక్క ఏం చేస్తుందంటే రోజు తీసుకొచ్చి సింహానికి వేటకి సంబంధించిన సాయం చేస్తుంది. అంటే ఏదో ఒక దాన్ని చూపిస్తుంది. ఇగో ఇది దొరికింది, దాన్ని తినేసాయి అని చెప్పి. ఆ తినేసాక ఇదేం చేస్తుందో తెలుసుక మిగిలింది తినేస్తుంది. అంటే ఇది ఆ టైప్ అన్నట్టు. అలాంటి నక్కలు ఎక్కువైపోయినాయి చూడండి జాగ్రత్తగా. అన్ని చోట్ల కూడా ఈ స్టోరీ అదేనండి. సింహానికి ఒకరోజు బాగా ఆకలిగా ఉంది, నక్కకేమో బద్ధకంగా ఉంది. అది ఇంతవరకు ఏమి తీసుకురాలేదు. తీసుకురాకపోతే ఇప్పుడు ఇక నిన్నే చంపి తినేస్తాను నేనని చెప్పింది. నక్కకి ఏం చేయాలో అర్థం కాక బయటికి పోయింది. అదేనో దాన్ని పట్టుకొద్దాం అని చెప్పి ఒక గాడిద కనిపించిందండి. గాడిద మంచి స్ట్రాంగ్ గాడిద. గుర్తుంచుకోండి, గాడిద అంటే మళ్ళీ చీప్గా చూడదు, స్ట్రాంగ్గా ఉంది. కాస్తో కోస్తో తెలివితేటలు ఉంటాయి కదా, కాస్తో కోస్తో తెలివితేటలు ఉన్నాయి. మనందరం కూడా గాడిద రోల్లో ఊహించుకోండి ఒక్కసారి. ఈ తెలివి గల వాళ్ళు 1-2% మనల్ని ఎలా ఆడిస్తున్నారనేది తెలుస్తుందండి. అది వెళ్ళి గాడితో ఏం చెప్పిందో తెలుసా? సింహం ముసలిదైపోయింది. చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. ఇక్కడ ఈ స్టోరీలో సింహం ముసలిదైపోయింది, అడవికి కొత్త రాజుని పెడదాం అనుకుంటుంది, చూస్తే ఎవరు కనబట్టలేదు, నువ్వేమో బాగా కష్టజీవివి, నువ్వు చాలా చాలా కష్టజీవివి, చాలా గట్టిగా కూడా ఉన్నావు, నువ్వే బాగా సూట్ అయ్యేలాగున్నావు అనిపించిందండి అని చెప్పింది. చెప్తే గాడిదని అమ్మేసింది, వెళ్ళింది సింహం దగ్గరికి. ఏం చేస్తుంది? సింహం ఒక్కసారి వేటేసిందండి. కానీ గాడిద లక్కీగా తప్పించుకొని పారిపోయింది. చెవులు మాత్రం కట్ అయిపోయింది పంజా దెబ్బకి. వెంటనే తర్వాత రోజు గాడిద వచ్చి ఈ నక్క మీద వేసుకుందండి. ఇంకమ్మ నువ్వు ఇలా చెప్పావు, అది చూస్తేనేమో నా మీద అటాక్ చేసింది, బాబాయ్ కొద్దిలో తప్పిపోయింది, లేకపోతే అయిపోయేవాడిని, చెవుల వరకు పోయినాయి అంటే, ఓ పిచ్చోడా నీకు తెలియదా? అది కాదు దాని ఉద్దేశం. రేపు నీకు కిరీటం పెట్టాలి కదా, మరి కిరీటం పెట్టేటప్పుడు చెవులు అడ్డొస్తాయి కదా. ఇవన్నీ ఈ కథ వింటున్నప్పుడు మీకు ఎవరెవరు గుర్తొస్తారో అది పెట్టండి కామెంట్లో దయచేసి. ఎవరు గుర్తొస్తున్నారు మన సమాజంలో అనేది అది పెట్టండి. చెవులు కట్ చేసింది అంతే, కట్ చేసి పంపించింది, రేపు కిరీటం పెట్టుద్దిలే కంగారు పడకు అని చెప్తే తర్వాత రోజు ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిందండి. ఏది రాజు అవుదామని సింహం దగ్గరికి వెళితే మళ్ళీ వేటాడిందండి. అది ఆకలితో ఉంటుంది కదా, మళ్ళీ వేటేస్తే ఈసారి తోక కట్ అయిపోయింది. తోక కట్ అయిపోతే బతుకు జీవుడా అని చెప్పి చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ నక్క మీద గొడవ వేసుకుంది. ఇంకమ్మ మళ్ళీ రెండోసారి ఏదో మొన్న కిరీటం అన్నావు సరే అని వెళ్ళాను, ఈసారి చంపేద్దామని నాకు భయం వేసేసింది, చంపేసినట్టు అనిపించింది, ఇంకో తోక కట్ అయిపోయిందండి. వాళ్ళు పిచ్చోడ తోక కట్ చేసి పంపించింది అంతే. నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి కదా, తోక నీకు అడ్డం వచ్చేస్తుంది కదా, అందుకే సింహాసనం మీద కూర్చోవడం కోసం ఆ తోకను కట్ చేసి పంపించింది అని చెప్పిందండి. ఓహో నిజమే కదా అని నమ్మేసిందండి గాడిద. మనం కూడా చాలాసార్లు నమ్ముతున్నాం. గుర్తుంచుకోండి, సోషల్ మీడియా గురించి చెప్తున్నాను నేను. ఎవరెవరు మిమ్మల్ని నమ్మిస్తున్నారు, ఎవరెవరు మీ నమ్మకాన్ని సంపాదిస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా అలా ఉంది, మనం అలాంటి వాళ్ళనే నమ్ముతున్నాం. ఇగో ఇప్పుడు చూడండి, ఇంకా ఉంది కదా అసలు స్టోరీ. 3వసారి మళ్ళీ రాజు అవుదామని సింహం రాజుని చేస్తుంది కదా, ఖచ్చితంగా సింహం మాట అంటే మాట తప్పదని చెప్పి మళ్ళీ వెళ్ళిందండి. ఇంక ఈసారి సింహం గురి తప్పలేదు, పర్ఫెక్ట్గా వేటాడేసింది, గాడిదని చంపేసిందండి. చంపేశాక సింహం అవన్నీ పార్ట్స్ గీట్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఏమి తీసుకోదండి. చంపేసి పక్కకి వెళ్ళిపోతే నక్క ఉంది కదా హెల్పర్, ఇది
మొత్తం ఆ పార్ట్స్ అన్నీ మంచి మంచి పార్ట్స్ అన్నీ, అది గుండెకాయ, కాలేయం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకొచ్చి సింహానికి ఇచ్చి తిను అంటది, మిగిలిపోయింది నక్క తింటది. ఇది అన్ని పార్ట్స్ తీసుకొచ్చింది, బ్రెయిన్ మాత్రం నక్క తినేసిందండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ బ్రెయిన్ నక్క తినేసింది. నక్క తినేసేస్తే సింహం అడిగింది బ్రెయిన్ ఏది అని. అన్నీ తెచ్చావు బాగానే ఉంది, నాకు బ్రెయిన్ ఇష్టమని తెలుసు కదా అని చెప్పి అడిగిందండి. అడిగితే ఏం చెప్పిందో తెలుసా? మీరు ఎవరైనా చెప్పగలరా? మీరు ఎవరైనా కామెంట్లో చెప్పగలరా? చూస్తున్న వాళ్ళు ఒట్టిగా చూసి వదిలేయొద్దు, దయచేసి కామెంట్లో చెప్పండి. సరే, నేనే చెప్తున్నాను, మీకు కొత్తగా అనిపిస్తే కూడా చెప్పండి. దాన్ని ఫస్ట్ టైం పంపించాను నీ దగ్గరికి, నువ్వు మిస్ అయ్యావు, కానీ అది తప్పించుకుంది. రెండోసారి, మళ్ళీ మూడోసారి వస్తుందా? బుర్ర ఉన్నదైతే, బ్రెయిన్ ఉన్నదైతే దానికి బ్రెయిన్ లేదు అని చెప్పిందండి. అర్థమైందండి? బ్రెయిన్ లేదు అని చెప్పి సింహాన్ని కూడా నక్క మోసం చేసింది, బ్రెయిన్ ఇది తినేసింది. సో చుట్టూ ఇలా ఉంది పరిస్థితి. చుట్టూ అంటే మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్స్లో, మీ ఆఫీస్లో కాదు, గుర్తుంచుకోండి. మనం మన కుటుంబంతో ఉండేది చాలా తక్కువ టైం అండి. ఆఫీస్ పీపుల్తో ఉండేది చాలా తక్కువ టైం అండి. ఫ్రెండ్స్తో ఇంకా తక్కువ టైం అండి. మనతో మనం ఉండేది కూడా తక్కువ టైం. దేంతో ఉంటున్నామంటే సోషల్ మీడియాతో ఉంటున్నాం. గుర్తుంచుకోండి. మీరు ఏం చూస్తున్నారు, ఏం స్క్రోల్ చేస్తున్నారు, దేనికి లైక్ కొడుతున్నారు, దేన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళే వస్తారు మీ జీవితంలోకి. వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు మీ జీవితాన్ని అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి అంత ఇంపార్టెంట్ సోషల్ మీడియాని మీరు ఎలా వాడుతున్నారు? మీ మైండ్ని ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తున్నారా? ఎవడు ఒపీనియన్ పడితే ఆడి ఒపీనియన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుంటున్నారా? దాని బేస్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయండి. వాస్తవం చెప్తున్నాను. నిన్న దావూద్ ఇబ్రహీం గొడవ చూశారు కదా, శ్రద్ధా కపూర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు ఏం చేశారు అనేది. దావూద్ ఇబ్రహీం పార్టీలో కూడా ఉన్నారు, వాళ్ళకి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారండి. మరి మీరంతా ఫాలో అయ్యి వాళ్ళని లైకులు కొడుతున్నా ఉంటారు. ఇక మన హీరోస్ అయితే చెప్పక్కర్లేదు, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇక తెలుగు హీరోల పేర్లు ఎందుకులేండి. మన వాళ్ళ ఆరోగ్యం పోతుందని తెలుసు, జనం ఇబ్బంది పడతారని తెలుసు, ఆ కూల్ డ్రింక్ వల్ల ఏ ఒక్క ఉపయోగం లేదని తెలుసు, వాడు ఏ రోజు తాగడని తెలుసు, కానీ వాడికి 1 కోటో 2 కోట్లు, 1 కోటి 2 కోట్లు లేదులేండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితేనే కోట్లు ఇస్తున్నారు. వాళ్ళకి యాడ్లు చేస్తే ఎంత ఇస్తారో తెలుసండి. 10, 20, 50, 100 కోట్లు కూడా ఇచ్చే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి. సేల్స్ అవుతాయి కదా. అవి మన మీదకు వదిలేస్తున్నప్పుడు మీరు గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోవడం ఏంటండి? ఈ మధ్య మళ్ళీ తెలుగు ఫిలిం లవర్స్, ఫిలిం క్లబ్ ఏదో ఒకటి స్టార్ట్ అయిందంటండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు నా కామెంట్కి రిప్లై ఇవ్వండి అంటున్నారు. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను, మీ కామెంట్కి ఇస్తాను. మీరు ఇంకా ఎవరికైనా బాగా ఇంపార్టెంట్ అనుకుంటే మెసెంజర్లోకి వచ్చి పెట్టేయండి, అక్కడైతే నేను ఖచ్చితంగా అన్ని చదువుతాను. అంటే బాగా అవసరమైతేనే సుమా నాతో మాట్లాడండి సార్, మీతో మాట్లాడాలి, దయచేసి వద్దు, ఇప్పుడు పెట్టండి ఏమన్నా కానీ. ఏమన్నా కానీ పెడితే నేను ఇక్కడైతే చెప్పేస్తాను. సో మళ్ళీ టాపిక్ ఎక్కడికి వెళ్తున్నాం? సోషల్ మీడియాలో మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనేది మీకు తెలుసండి. ఇక పిచ్చి పిచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా హీరోలే కదా మనకి. వాడేదో బతుకు తెరువు లేక, వాడేదో పాపం బతకలేక యాక్టింగ్ నేర్చుకొని సినిమా హీరో అయ్యాడనేది ఒప్పుకోం మనం ఎవరం కూడా. అంటే అతను తక్కువని కాదు నా ఉద్దేశం, అతను ఆ ఫీల్డ్లో గొప్పోడు. అంత మంచి యాక్టింగ్ చేయడం, అన్ని సన్నివేశాలని, అన్ని ఎమోషన్స్ని పండించడం గొప్ప విషయమే. కానీ యాక్టర్లాగా చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఒక మార్గదర్శిలాగా, వాళ్ళని ఒక దేవుళ్ళలాగా, అంటే ఈ తెలుగు ఫిలిం, ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు, మీరు చెప్పండి దయచేసి కామెంట్లో చెప్పండి. వాళ్ళు అంటే ఇక తెలుగు సినిమా కోసమే కంకణం కట్టుకొని దానికోసమే చచ్చిపోతారంట వాళ్ళు, అంతే. ఇక ఇంట్లో ఏ పని చేయరు, అమ్మ నాన్నకు పైసా ఉపయోగం లేదు, ఇంట్లో వాళ్ళని పీడించుకొని ఆ డబ్బులు పోగేసి, లేకపోతే దొబ్బేసి, లేకపోతే ఏదో పని చేసి సంపాదించి సినిమా హాళ్ళ దగ్గర ఎప్పుడూ చిన్నప్పుడు చూసేవాడిని అండి నేను. పోస్టర్లు అతికించడం దగ్గర నుంచి, పాలాభిషేకాల దగ్గర నుంచి చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడంటే ఏమీ తెలియని రోజులు, ఈరోజు సోషల్ మీడియా వచ్చి ఓహో అప్పటికంటే ఇప్పుడే డేంజర్ ఏమో. అయితే అప్పుడు కాస్త మంచి చెడ్డ మనుషులు చెప్పేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా పనికి మాలినవి అన్నీ చెప్తోంది కదండి, అవన్నీ ఎక్కించుకుంటున్నారు. ముఖ్యంగా 25 ఏళ్ళు లోపు ఉన్న యూత్, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం చాలా విషయాలు. పెద్దవాళ్ళు చెప్తే ఏది చెప్పినా తప్పు అనుకుంటున్నారు. ఇదో పెద్ద సమస్య అయిపోయిందండి. దీన్ని ఓవర్కమ్ చేయకపోతే చాలా చాలా ప్రమాదం అనిపించింది. సో నేను ఎందుకంటే మీతో అప్పుడప్పుడు లైవ్లు పెట్టుకుంటున్న కారణం ఇవేనండి. లైవ్లు పెట్టుకుంటున్న కారణం ఏంటంటే ఇలాంటివి కాస్త డిస్కస్ చేస్తే ముందు నా మనసులో ఉన్న బాధ పోతుంది అని మీకు చెప్పేసినట్టు ఉంటుందని. ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, ఇవన్నీ కూడా మీకైతే కాస్త ఫ్రీగా చెప్పుకోవచ్చు. ఎలాగో కంటెంట్, హెల్త్ ఇష్యూస్
రెగ్యులర్గా ఎందుకు వస్తున్నాయి, ఏమేం పరిష్కారాలు చేసుకుందాం ఇస్తున్నాను. ఫిట్నెస్ ఇష్యూస్ చెప్పుకుంటున్నాం. సరౌండింగ్ చుట్టూ ఉన్న విషయాల్లో ఆ రోజుకు ఒక 5-6 విషయాలు సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఆ 5-6 విషయాలు మీద నాకు కూడా పట్టుండాలి కదండి. నాకు పట్టున్నవి, నాకు తెలిసిన విషయాలు, నాకు తెలియకపోతే ఎవరో ఒకళ్ళని కనుక్కొని ఎక్స్పర్ట్స్ని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు అర్థమయ్యేలాగా చెప్పడం తప్పించి ఇంకంతకు మించి ఏమీ లేదు. అంటే ఖాళీ టైంని ఇంతకుముందు నేను వేరే వేరే రకంగా ఉపయోగించుకునేవాడిని. ఇప్పుడు ఇంకో ఈ రకంగా ఉపయోగించుకోవడం వల్ల అందరికీ మేలు ఉంటుంది. నాకు కూడా కాస్త సాటిస్ఫాక్షన్ ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇంక ఎక్కువ ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం అండి ఇది. సో మరి అప్పుడప్పుడు అయితే లైవ్ పెడతాను. దయచేసి అప్పుడప్పుడు, ఎప్పుడు లైవ్ పెడితే ముందే అనౌన్స్ చేసి లైవ్ పెట్టే ఖాళీ ఉండదు. దయచేసి మీకు లైవ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా టక్మని రండి, చూడండి. ఇది ఎలాగో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కామెంట్లో పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా లెంగ్తీ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో చేస్తున్నానని చెప్పాను. ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నాను అనేది మీకు తెలుసు. ఒక సోషల్ కాజ్ కోసమే, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం తప్పించి ఏమీ లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవడైతే ప్రమోషన్స్ చేస్తున్నాడో, ఎవడైతే విచ్చలవిడిగా దేన్ని పడితే దాన్ని రికమెండ్ చేస్తున్నాడో వాళ్ళని అన్ఫాలో కొట్టేసేయండి. ఏదో కామెడీ కోసం కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి తప్పించి వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది. మీ చుట్టూ ఈరోజు ప్రపంచం మనుషులు లేరు, గుర్తుంచుకోండి. వర్చువల్ మనుషులు ఉన్నారు. ఇందాక చెప్పాను చూడండి, నక్క కదా, ఆ టైప్ ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. మరి కామెంట్లో మీ ఒపీనియన్ చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్. చూస్తున్న ప్రతి వాళ్ళు ఒక లైక్ అయినా ఇవ్వండి, ఒక కామెంట్ అయినా ఇవ్వండి దయచేసి. నేనేమి ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. కింద స్టార్లు కూడా ఇచ్చాడు, స్టార్లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ, అంటే కొత్తగా ఎనేబుల్ చేసినట్టున్నాడు ఫీచర్, మీరు నాకు స్టార్లు ఇవ్వచ్చట. కామెంటో లైకో ఇస్తే సరిపోతుంది. బాగుంటే లైక్ ఇవ్వండి, బాగోపోతే లేకపోతే ఏమైనా కావాలంటే కామెంట్ ఇవ్వండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మాలాంటి వాళ్ళకి కాస్త అంటే జెన్యున్ కంటెంట్ ఇవ్వాలి, జెన్యున్గా మీతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కాస్త ఉత్సాహం ఉంటుంది కాబట్టి, ఇంకాస్త టైంని కాస్త కేటాయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకేమంటారు? ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఈ రోజుకి క్లోజ్ చేసి మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు మ్యాక్సిమం సండేస్ ఖాళీ ఉంటుందేమో ఈ టైంకి చూస్తాను. ఈ టైం కుదిరితే ఈ టైం పెట్టేసుకోవచ్చండి. సో మరి కామెంట్లన్నీ అయిపోయినాయి. శివగారి దగ్గర నుంచి మహమ్మద్ షేక్ గారు, లక్ష్మీ సుధా చౌదరి గారు, బ్రెయిన్ ఉంటే అసలు ఇక్కడికి రాదుగా అని చెప్తుంది ఆవిడ ఇందాక కథకి అనుకుంటా. మరీ సహాయం ఎక్కువ చేసేస్తే అదే ఇబ్బంది అండి అని మహమ్మద్ షేక్ గారు అంటున్నారు. బలగోని శ్రీనివాస్ గారు మంచి కంటెంట్ తీసుకుంటున్నారు అంటున్నారు. ఓకే, మీ అందరితో కాంటాక్ట్లో ఉందామనండి, అంతకు మించి ఏమీ లేదు. 2,75,000 మంది అనుకుంటా ఇప్పటికీ మన ఫాలోవర్స్ డైలీ వస్తూనే ఉన్నారు. ఎవరో ఐఎమ్ నాట్ ఫాలోవర్డ్ అంటున్నారు. ఏం నాట్ ఫాలోవర్డ్ మరి నాకు తెలియదు. పొంగనూరు శివకుమార్ గారు మరి మీరు సోషల్ మీడియాలో పనికిమాలిన ఎదవల్ని ఫాలో అవ్వద్దండి. అది అసలు తెలివితేటలు మనం నిజంగా తెలివి గలవాళ్ళం అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అలవాటైన వాళ్ళు తెలియగలవాళ్ళు. ఒకవేళ నేను కూడా ఏదైనా తేడా చెప్పాను అనుకోండి, అన్ఫాలో కొట్టేయండి. నేను కూడా స్వార్థం చూపించాను అనుకోండి, అన్ఫాలో కొట్టేయండి. వీడి డబ్బుల కోసమో లేకపోతే ఇంకొకరిని ప్రమోట్ చేయడం కోసమో లేకపోతే వీడి పిచ్చిని షేర్ చేయడం కోసం అనుకున్నప్పుడు కొట్టేసేయండి, ఏమీ పర్వాలేదు. సో దయచేసి ఈ రోజుకైతే ఇవి, వారం వారం కలుసుకుందాం. ఎందుకంటే మరి కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నప్పుడు మీ అందరితో లైవ్లోకి వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. అది కూడా చూడండి. మీరు కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. లైవ్లో మాట్లాడకపోతే తేడా అన్నట్టు. అంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీట్ పెట్టాలి, పెట్టి ప్రెస్ వాళ్ళు ఏది అడిగితే అది, పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, చెప్తూ ఉండాలి కదా. అది కదా అసలైన ప్రజాస్వామ్యం, నిజమైన వర్క్ అంటే. నేను కూడా అలాగే, అంటే నేను పొలిటీషియన్లా కాదు, మామూలుగా చెప్తున్నాను. నేను చెప్పే విషయాలు అన్నిటి మీద నాకు పట్టు ఉంది, సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అథెంటిక్గా చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, ఏఐ కాదు. ఇలాంటివి చెప్పాను కదా, కొంతమంది ఏఐ అనుకుంటున్నారు మళ్ళీ. ఫోటోలు వీడియోలు కూడా నిన్న చూశాను. నిర్మలా సీతారామన్ వీడియో, ఏదో 25,000 పెట్టుబడి పెడితే రోజుకు 25,000 సంపాదించవచ్చు, ఆ స్కీము ఈ స్కీమ్ అని. ఎంత ఒరిజినల్గా ఉందంటే లిప్ మూమెంట్ కూడానండి అంత పర్ఫెక్ట్గా సింక్ చేశారు. ఎవరో పంపించారు నాకు. వామ్మో, వీళ్ళు ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయారు బాబు, ఇలాంటివి నమ్మొద్దు, ఇలాంటి స్కీమ్స్ ఏమీ లేవు అని. ఆ ఛానల్ మీద కొడితే 200-300 ఫాలోవర్స్ ఉన్నారు. ఏది ఫేస్బుక్లోనే. అంటే ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో ఈ వీడియోస్ పోస్ట్ చేసి మీలాంటి వాళ్ళని కనెక్ట్ అయితే వాళ్ళని బుట్టలో వేసి మొత్తం హార్తకర్పూరం కదండి, అది జరుగుతోంది. జలంధర్ ఓల్గంటి గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారంటున్నారు, థ్యాంక్ యూ. తమ్మినేటి రజనీ గారు థ్యాంక్ యూ. కొనంనేని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, మీరు ఒక మంచి మార్గదర్శకులు అంటున్నారు. అశోక్ బత్స్ గారు థ్యాంక్ యూ.
మార్గదర్శకత్వం ఏమీ లేదండి, అనుభవాలు పంచుకోవడమే. మీ అనుభవాలు మీరు షేర్ చేయండి, నావి నేను షేర్ చేస్తాను, పనికి వస్తాయని, అంతకు మించి ఏమీ లేదు. నా తాపత్రయం ఏంటంటే, ఇంత దరిద్రం ఉంది కదా చుట్టూ పేరుకుపోయి, ఆ దరిద్రాన్ని కాస్త కోస్తైనా వదిలించుకొని హ్యాపీగా ఉందామని నేను ట్రై చేస్తూ ఉంటాను. అంతే కదా మరి, మనిషి జీవితానికి పరమార్థం ఏముంటుందండి? మంచి, ఇంకా చాలా మంచి ఉంది కదా చుట్టూ, ఎక్కడెక్కడ ఏం మంచి ఉంది తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను. నేను ట్రై చేసే క్రమంలో నాకు చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి కదా, విచిత్రమైన అనుభవాలు, కొన్ని మంచి అనుభవాలు, చెడ్డ అనుభవాలు. ఆ విషయాలే మీకు చెప్తాను. ఇక అంతకు మించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, ఆలోచించండి. అలా అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలాగే శ్రీనివాస్ కోనంనేని గారు ఎస్ అంటున్నారు, థ్యాంక్ యూ. సో వారం వారం అయితే ఒకసారి చక్కగా ఒక మీట్ లాగా ఉంటుంది, 1-to-1 మీటే అనుకోండి. బద్దకించకుండా కామెంట్ చేయండి దయచేసి. మళ్ళీ కామెంట్ చేశారు. అలానే అంబానీ కూడా పెట్టారు, అంబానీతో కూడా పెట్టారు అంటున్నారు. ఎస్, అంబానీ అనే అతను కూడా ఇలా చేయండి, ఈ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఉందని ఏదో ఏఐ వీడియో పెట్టారంట. ఇంకా భవిష్యత్తులో అంతా ఏఐ ఉంటుందండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేనా ఏఐ అనే పరిస్థితిలో కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గట్టి చట్టం తీసుకొస్తోంది, అది ఏఐయా నువ్వా అనేది బయట పైన చూపించు, కనీసం 1/4 ప్లేస్లో ఈ వీడియో ఏంటి అనేది చూపించమంటున్నారు. సో చిన్నపిల్లలకు మంచి సేవింగ్స్ చెప్పండి అంటున్నారు. ఎస్, పోస్టల్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను, ఇంకేముంటే అవి చెప్తూ ఉంటానండి. కానీ చిన్న పిల్లలకి మీరు సేవింగ్స్ చేయడం కాదు, చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. చిన్న పిల్లలతో సేవింగ్స్ నేర్పండి. ఈరోజు మొత్తం క్రెడిట్ కార్డు బ్యాచ్ అయిపోయింది, జనరేషన్ అప్పుల్లో బతికేస్తుందండి. ప్రధానమైన కారణం ఏంటంటే అన్నీ నేర్పాం కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లైన్, ఫైనాన్షియల్ లిటరసీ నేర్పలేదు. విజయ్ మద్దా గారు జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు వాళ్ళకి ₹1,00,000, ₹1,00,00,000 దాచినా ఉపయోగం లేదండి. వాడు 2 రోజుల్లో ఖర్చు పెట్టేస్తాడు ఆ డిసిప్లిన్ లేకపోతే. కానీ వాడితో సేవింగ్స్ అంటే కిడ్డీ బ్యాంకు ఏమంటాం, డిబ్బి అంటాం చూడండి, అవి నేర్పండి. నేర్పుతూ ఒరే నువ్వు ఎంత దాచుకున్నావు, ఇదిగో ఎంత అయింది, దీంతో ఇలా ఖర్చు పెట్టుకోవాలి, దీన్ని మళ్ళీ దాచుకుంటే ఎంత అవుతుంది, అలా నేర్పండి. అప్పుడు పక్కవాడి డబ్బుల మీద ఆశ ఉండదు. చిన్న చిన్న దొంగతనాలు అవి చేసి విదేశాలకు వెళ్ళి ఇరుక్కుపోతున్నారు కదా, ఈ మధ్య వీడియోలు చూశారు కదా, ఆ పరిస్థితి రాదు మన పిల్లలకి. ఇంకొకటి దగ్గర దేహి అని చేయి పరిస్థితి అప్పు కదండి, అప్పు అంటే అంతే కదా, ఆ పరిస్థితి రాదు. సో అప్పు తీసుకోవద్దని అంటలేదు, అప్పు మంచిదే, ప్రభుత్వాలే అప్పులు తీసుకుంటాయి. కానీ ఎక్కడ పెట్టాలి దాన్ని, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని క్యాపిటల్గా పెట్టుకోగలిగితే దాని మీద ఇంకో ₹4 లేకపోతే కాస్త ఆరోగ్యమో చదువో సంపాదించుకునే అప్పు. కానీ అది లేకుండా క్రెడిట్ కార్డుల మీద కార్లు కొంటాను, బైకులు కొంటాను, లేకపోతే టీవీలు కొంటాను, ఇవే కదా జీవితం అంతా అప్పులోనే పోతుంది పిల్లలది. అవి నేర్పండి దయచేసి. ఏమంటారు, కామెంట్లో ఇది చెప్పండి. మరి సేవింగ్స్ కావాలా మీకు, స్కీమ్స్ కావాలా, పిల్లలకి సేవింగ్స్ చేయటం ఎలా నేర్పాలి అనే వీడియో కావాలా, ఏది చెప్పండి. మా డాటర్కి కొత్తగా జాబ్ వచ్చింది, ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకుంటుంది, మంచిది సెక్యూర్ది చెప్పండి. ఇది బాగుంది, సూపర్. ఆవిడ సంపాదించుకుంటుంది కూతురు గారు, ఆ కూతురు గారు ఎక్కడ పెడితే బాగుంటుంది అని అంటున్నారు. చెప్తాను, అంటే నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ నేను కూడా పర్ఫెక్ట్గా సేవింగ్స్ చేస్తాను. ₹2 అయ్యేలా చూసుకుంటానండి, ₹10 అయ్యేలా కాదు. కొంతవరకు రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా చూసుకొని ఏ ఏరియాలో ఏ డిస్ప్యూట్ లేనివి చూసుకుంటాను. కొంతవరకు షేర్స్, కొంతవరకు బ్యాంక్ బ్యాలెన్స్, మరి అవసరానికి టక్ మనీ కావాలి కదా, ఇట్లా చేసుకుంటానండి. ఇవి బెస్ట్ అని నా ఉద్దేశం. అంటే రియల్ ఎస్టేట్కి అనగానే మళ్ళీ భూము ఒకేలా చాలా ఉంటాయి, అలా తీసుకోవద్దు. ₹1,00,000 2,00,000 ఉంటే మంచి స్థలమో పొలమో మంచి ఏరియాలో చూసుకొని టైటిల్ డీడ్ అన్నీ చూసుకొని పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఉద్దేశం అండి. సో ఇంకా చెప్తాను, మిగిలినవి కూడా చెప్తాను. చాలా ఉన్నాయి సేవింగ్స్ స్కీమ్స్, కరువే ఉంది. బ్యాంక్స్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్, కొంత మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంది. ఈరోజు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కమిషన్లు వగేరా పర్సంటేజ్లు కూడా తీసేశారు కదండి, తగ్గించారు కదా, మనకు ₹1 వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ టైము టాపిక్ చేయమంటున్నారు శ్రీనివాసరావు కోనమనేని, సేవింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, సేవింగ్స్ మీద చేయమంటున్నారు. ఎస్, చెయ్యాలండి. ₹1 సంపాదిస్తే అందులో పావలా అయినా సేవింగ్స్ చేసుకోకపోతే ఇంకెందుకండి. ₹1 సంపాదించి ₹2 ఖర్చు పెట్టేసి, ఆ ఖర్చు పెట్టేసిన తర్వాత జీవితమాంతం ఆ ఖర్చు పెట్టేసిన ఎక్స్ట్రా ₹1ని పే చేయటం కోసం ఆ టెన్షన్స్, వాడు తిడుతూ ఉంటాడు, యాప్లో ఫోన్లు చేస్తూ ఉంటారు. అబ్బో, ఇక ఒక టార్చర్ కాదు, ఇది జీవితం అంతా ఇట్లాగైనా అయిపోతుంది. చెట్టు కింద ఉన్నాడు కూడా హాయిగా ఉంటున్నాడు, మనం చూస్తేనేమో ఇది ఇంకో చెట్టు కింద ఉన్నాం కాబట్టి ఇంత హాయిగా ఉన్నాను. నేను సంపాదిస్తాను, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, కానీ అందులో ఖచ్చితంగా సగం సేవింగ్స్ ఉంటాయండి. నేను ముందే చెప్తున్నాను. అంటే అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాం. అలాగని హ్యాపీనెస్ లేదా అంటే ఉంది, ఎందుకు లేదు, ఉంటుంది, అందరికీ ఉంటుందండి. సో
వీడియోస్ అన్నీ చూస్తాను, చాలా మంచి మెసేజ్ అంటున్నారు తమ్మినేని రజనీ గారు, థ్యాంక్ యూ. సో ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు నా నుంచి? ఆల్రెడీ నా వీడియోస్ చాలా చూసుంటారు. లైఫ్ స్టైల్ కానీ, హెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ కానీ, ముఖ్యంగా స్కిల్ అండి. స్కిల్ అంటే మళ్ళీ గుర్తొచ్చింది, బ్యాంకింగ్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడ గుంటూరు ప్రాంత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషన్, మళ్ళీ ప్రమోషన్ అనుకునేవాళ్ళు. మొన్న ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు కలిసారు. ఆయన చెప్పారండి, మేము ఎంతో సెర్చ్ చేస్తే 100 మంది కూడా సీరియస్ క్యాండిడేట్లు దొరకలేదండి. మీ వాళ్ళల్లో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను తీసుకుంటాను. ఫ్రీ ట్రైనింగ్ అండి, ఫ్రీ. లాడ్జింగ్ బోర్డింగ్ మనం చూసుకోవాలి. ఇక మెటీరియల్ దగ్గర నుంచి వాళ్ళు ఎల్ఎంఎస్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ టెస్టులు రాసుకోవచ్చు. మంచి ట్యూటర్లు ఉన్నారు. పొద్దుంచి సాయంత్రం దాకా కోచింగ్ ఇస్తాం, ఫ్రీ అన్నారు. గుంటూరులో జరుగుతోంది. ఇప్పుడు త్వరలో విజయవాడ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. ఈ సమాచారం కూడా ఎవరైనా ఉంటే, అంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మరి ప్రైవేట్ జాబులు చాలా తక్కువ ఉన్నాయి కదండి. సాఫ్ట్వేర్ ఏమో చూసాం కదా ఎలా ఉందో, ఓ పక్క నుంచి లే ఆఫ్లు ఎక్కువైపోయినాయి. సో మరి ఇది ఉపయోగించుకుంటాననే వాళ్ళు ఉపయోగించుకోండి. రెండోది, లేదండి అది కాకుండా నేను ఇంటి దగ్గరే ఉంటాను, సీరియస్గా ప్రిపేర్ అవుతాను, బాగా చదువుతాను, కానీ నాకు మార్క్ టెస్టులు మెటీరియల్ లేదనే వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వండి దయచేసి. నేను వెంటనే మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళు సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అంటే మెటీరియల్, మార్క్ టెస్టులు ఇస్తున్నారు, మంచి క్వాలిటీ మెటీరియల్. అంటే ఏం లేదు, 100, 1000 టెస్టులు అయినా కానీ ఫ్రీగా రాసుకోవచ్చు. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది కదండి. ఉద్యోగం ఈజీగా కొడతాం. 1 కాకపోతే 2, 2 కాకపోతే 3 వస్తుందండి. రాస్తూ ఉంటే ఒకేసారి 4-5 ఉద్యోగాలు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా అలాగే వచ్చేసినాయి ఒకప్పుడు. అంటే అంత గట్టిగా చదివితే వచ్చేస్తాయండి, ఏం ఉండదు, ప్రాక్టీస్ చేయటమే. సో వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. మీరు చూసి వదిలేయకుండా కాస్త దేశ సేవ అంటే ఏదో ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజు జెండా పెట్టుకొని తిరగడం కాదు, జేబుకు పెట్టుకోవడం, బండికి పెట్టుకోవడం కాదు. ఇలాంటివి పనికొచ్చేవి కాస్త షేర్ చేయండి. సో ఈఎంఐ మీద ఏది కొనొద్దు అని చెప్పాను నేను, చెప్తున్నారు లక్ష్మీ సుధా చౌదరి కల్పాల్ గారు. ఎస్ అండి, ఈఎంఐ అనే అంత దరిద్రం అసలు మన బతికే ఈఎంఐ అయిపోయిందండి. దానికి ఒక మంచి అబ్రివేషన్ చెప్పండి మీరు. అంటే ఫన్గా ఉండాలి, సెటైరిక్గా ఉండాలి. ఈఎంఐకి ఒక మంచి అబ్రివేషన్ చెప్పండి. బూతులు వద్దు మళ్ళీ దయచేసి. అంటే జీవితం ఇలా నాశనం అయిపోతుంది, దుంప నాశనం అయిపోతుంది అని అర్థం వచ్చేలాగా ఒక మంచిది కనిపెట్టండి. ఎందుకంటే జీవితాలు మొత్తం ఈఎంఐల్లో పోతున్నాయి. నేను చాలా మందిని చూశానండి. ఒరే నువ్వు దేనికోసం బతుకుతున్నావురా అంటే ఈఎంఐ పే చేయడం కోసమే వాడు బతుకుతున్నాడు పాపం. నెలాఖరికి అది ఒక టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. మరి ఈ ఈఎంఐల నుంచి బయటకు రావడం కోసం ఎలా అనేది ఏమైనా చెప్పమంటారా? అంటే స్టడీ చేసి, కొంతమందితో మాట్లాడి, ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి, సైకాలజిస్టులతో కూడా మాట్లాడి, ఏ రకమైన సైకాలజీ మనల్ని అటు తీసుకెళ్తోంది, ఏ రకమైన సైకాలజీ అలవాటు చేసుకుంటే అందులోంచి బయటకు వస్తాం అనేది కూడా చెప్పండి. సో మీరు అడుగుతూ ఉంటేనే నేను ఏదో ఒకటి కాన్సెప్ట్ 10 మందికి ఉపయోగపడేది. ఎందుకంటే నేను చదివిందే సైకాలజీ, సోషియాలజీ అండి. అందుకంటున్నాను, నేను రీసెర్చ్ చేసిందే సోషియాలజీలో. ఏది పడితే అది చెప్పేస్తారా మీరు, అన్నీ తెలుసా మీకు అంటారు కదా, అందుకంటున్నాను. నేను చదివింది సోషియాలజీలో ఏముంటుందో తెలుసా? ఈ సమాజం ఎందుకు ఇలా ఉంది, ఈ సమాజంలో ఈ అవలక్షణాలు ఎందుకు ఇలా వచ్చినాయి, ఇప్పుడున్న సమాజం ఇలా ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఇప్పుడున్న మనుషులు ఇలా ఎందుకున్నారు, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ అంటే ఈ సమాజ శాస్త్రం అంటాం కదండి. సమాజంలో ఉన్న అన్ని విషయాల్ని అది పట్టించుకుంటుంది కాబట్టి నాకు అది ఇష్టం, అందుకే చదివాను. ఇప్పుడు చదివితే ఉద్యోగాలు గట్రా ఏమీ రావు, మీరు ఎవరు చదవద్దు దయచేసి. అంటే నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చదివి రీసెర్చ్ చేశాను, అంతకుమించి ఏం లేదు. ఎక్కువ ఎన్జిఓలు వీళ్ళు చదువుతూ ఉంటారండి. సో అలా చెప్పగలను, అలా చెప్తానని చెప్పడం నా ఉద్దేశం అండి. అంటే సమాజంలో ఉన్న ప్రతి ట్రెండ్ని పరిశీలిస్తామండి. అంటే అది సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పేరెంటింగ్ పరంగా కానీ అన్నీ పరిశీలిస్తూ ఉంటాం మేము. ఆ పరిశీలన ఒక శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తూ ఉంటాం. శాస్త్రీయ దృక్పథం ఉంటుందన్నమాట. ఒక క్వశ్చన్స్ వేసుకుంటాం, డేటా కలెక్ట్ చేసుకుంటాం. అంటే రీసెర్చ్ అలా ఉంటుందండి. సో ఎప్పుడైనా ముంచుతుంది ఇది. సూపర్ అండి, నాగరాజు పాలడుగు పెట్టారు. ఈఎంఐ అంటే ఎప్పుడైనా ముంచుతుంది ఇది, బాగుంది. ఇంకా ఎవరైనా ఈఎంఐ మీన్స్ ఎప్పుడైనా ముంచుతుంది ఇది అంటున్నారు. సినిమా క్యాప్షన్స్ కూడా వాడేసుకుంటారేమో, చూసుకోండి జాగ్రత్తగా. అది మీరు ఏమంటాం, ట్రేడ్ మార్క్ అంటామా, దాన్ని రిజిస్టర్ చేసి ఉంచుకోండి. ఎవరైనా సినిమాకి అవసరమైనప్పుడు ట్యాగ్ లైన్ కింద వాడుకుంటారు ఈఎంఐ. అంటే భవిష్యత్తులో ఎందుకు చాలా మంచి సక్సెస్ఫుల్ మూవీ తీయొచ్చు అనిపించింది నాకైతే. కరెక్ట్ సుకుమార్ లాంటి, రాజమౌళి గారు లాంటి వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్ వెళితే దీని మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, కోల్పోయిన జీవితాలు ఉన్నాయి, పోయిన ప్రాణాలు ఉన్నాయి, పోగొట్టుకున్న భవిష్యత్తు ఈ 3 అక్షరాలు ఈఎంఐ వెనకాల ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నిజమే, చుట్టూ చూస్తున్నాం కాబట్టి. సో
మరి ఈ రోజుకైతే టైం అయిపోతుంది, చాలాసేపు అయింది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలుస్తాను. ఎప్పుడొస్తే అప్పుడు మీరు కాస్త లైవ్లోకి వచ్చేయండి. ఒకవేళ లైవ్లో లేని వాళ్ళు కూడా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం, ఎందుకంటే మీతో షేర్ చేసుకోవడం నాకు హ్యాపీ కాబట్టి. థ్యాంక్ యూ.